రేవంత్ రెడ్డి గారికి బీజేపీకి చంద్రబాబు గారు అవసరం లేదని చెబుతున్నారు. బీజేపీకి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు గారు లేదా టీడీపీ జనసేనలు మద్దతు ఇచ్చే అవకాశం ఉందా ఇక్కడ? అలాగే రేవంత్ రెడ్డి గారిని ఆయన పొగిడారు, ఆయన పొగిడారు. అంటే బీజేపీకిలో కూటమిలో ఉన్న చంద్రబాబు గారిని రేవంత్ రెడ్డి గారు పొగిడితే బాగానే ఉందా? ఇద్దరు గురు శిష్యులని ఒప్పందం ఎట్లా అయ్యారు? మళ్ళీ ఇక్కడ పనితనం ప్రకారం పొగుడుతున్నారండి రేవంత్ రెడ్డి గారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా మా ముఖ్యమంత్రి గారు అదే చెప్తున్నారు. మా రాష్ట్ర నిజంగా సమస్యలు మీరు తీర్చినంత వరకు డెఫినెట్లీ మా రాష్ట్ర ప్రయోజనాల వరకు మీకు చర్చలకు సిద్ధం ఉన్నంత వరకు మేము వెల్కమ్ చేస్తామన్నారు. దానికి అనుకూలంగా జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి గారు మా రేవంత్ రెడ్డి అనేక సార్లు అన్నారు, రేవంత్ రెడ్డి అనేక సార్లు అన్నారు, తప్పించుకునేదే లేదు. నేను బరాబర్ ఎంత తెలుగుదేశం నుంచి వచ్చినా చంద్రబాబు గారి లెక్కే పెద్ద మాట మారిస్తే బాగుండదని చెప్పండి. ఇప్పుడు మీరు ఒక వ్యాలిడ్ క్వశ్చన్ అడిగినారు ఇక్కడ. ఇప్పుడు తెలంగాణలో టీడీపీ కాంగ్రెస్ ఎమ్మడి ఉన్నట్ట, బీజేపీ ఎమ్మడి ఉన్నట్ట? ఈ క్వశ్చన్ డెఫినెట్ కాంగ్రెస్ ఎమ్మడి ఉన్నట్టే, రేవంత్ అని ఎమ్మడి ఉన్నట్టే టీడీపీ. ఓపెన్ ఒప్పుకుంటాం తెలంగాణ టీడీపీ రేవంత్ ఎమ్మడి ఉన్నట్టు. ఎందుకంటే తెలంగాణ బీజేపీ డిసోన్ చేస్తుంది తెలంగాణ టీడీపీని. మాకు ఏపీకే పరిమితమైంది పొత్తు, తెలంగాణలో బీజేపీతో పొత్తు లేదని తెలంగాణలో ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు చెప్తున్నారు. అంటే ఒక జాతీయ పార్టీకి ప్రాంతానికి ఒకలాగా పొత్తులు ఉండొచ్చు. అది కూడా ఏంటిది కింగ్ మేకర్. అన్ని మంది ఎంపీలు పక్క రాష్ట్రాలు నిజంగా తక్కువ చూపు చూస్తున్నట్టే. కాబట్టి ఇప్పుడు దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే బీజేపీ తోటి ఫ్రెండ్షిప్ చేసినా మీకు ఇబ్బంది లేదు, రాహుల్ గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి, కృష్ణదేవరాకి ఇబ్బంది లేదు. చంద్రబాబు గారు బీజేపీతో చేసిన, కాంగ్రెస్ తో స్నేహం చేసినా బీజేపీ వాళ్ళకి ఇబ్బంది లేదు. ప్రకాష్ రెడ్డి గారికి, నితిన్ నవీన్ గారికి, మోడీ గారికి, అమిత్ షా గారికి. సో ఇది ఈ దేశ రాజకీయాల్లో ఇదొక ఇంతకంటే అవకాశవాద రాజకీయానికి పరాకాష్ట ఏమైనా ఉంటుందా? మీ రెండు పార్టీలు దేశానికి ఏం సంకేతం ఇస్తున్నాయి, ఏం ఆదర్శంగా నిలబడుతున్నాయి? మీ ఇద్దరు కావాలంటే తిట్టుకుంటారు, కావాలంటే కలుస్తారా? ఇప్పుడు మనం 2018లో ఆల్రెడీ ఒకసారి శ్రీనివాస్ యాదవ్ గారు కూడా మీరు పెట్టుకున్నారు, విడిపోయారు, వేరే విషయం. కానీ ఇప్పుడు వాళ్ళతోటి ఉంటూ మిమ్మల్ని పోగొడుతూ, మిమ్మల్ని ఈతోటి ఉంటూ వాళ్ళని పోగొట్టు, ఇవన్నీ చూడటానికి మా ఓటాలకు కొంచెం ఎబ్బెట్టు అనిపిస్తుంది. అది అందుకంటే మీ ఇష్టం, ఏమన్నా చేసుకోండి, వేరే విషయం. వెంకట్ గారు హైదరాబాద్ నుంచి. వెంకట్ గారు నమస్కారం, మాట్లాడండి. హలో, నమస్కారం, మాట్లాడండి సంక్షిప్త. నమస్కారం అండి, అందరికీ నమస్కారం అండి. తెలంగాణలో బీజేపీ కాషాయ జెండాను ఎగరేస్తుందా? మన దేశ ప్రజల దురదృష్టం ఏమిటి అంటే రాహుల్ గాంధీ గారు సరైన అపోజిషన్ లీడర్ కాదండి. యాక్చువల్ గా మంచి అపోజిషన్ లీడర్ కావాలి దేశానికి. ఎందుకంటే మోడీ గారి ఆటలన్నీ సాగుతున్నాయి, సరైన లేడు. ఇలాంటి అనెథికల్ పొలిటీషియన్ ఎవరైతే ఉన్నాడో దేశంలో, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నాడు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు అన్నది మనకు అనేకమైన నిదర్శనలు ఉన్నాయి. రెండవది, దానికి బీజేపీ వాళ్ళు కూడా ఫీల్ కావట్లేదు కదా వెంకట్ గారు. ఒక్క నిమిషం, రెడ్ బుక్ కి పార్ట్నర్ అయ్యాడండి. ఆంధ్రప్రదేశ్ పోలీసే కాదండి, రేవంత్ రెడ్డి గారు కూడా. రేవంత్ రెడ్డి గారు అంటారు, ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ వాళ్ళు కూడా అయినట్టే కదా. అది వాళ్ళు ఫీల్ కానప్పుడు మీరేం చేస్తారు? రైట్, ఓకే, రైట్. శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పండి, ఏమిటి మీరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంది నిజమేనా? తెలంగాణలో మళ్ళీ కాషాయ జెండా అంటున్నారు బీజేపీ వారు. ఒకటండి, స్పష్టంగా ఐ థింక్ 87 అనుకుంటా, 82 2 ఎంపీలు గెలిచింది బీజేపీ పార్టీ దేశంలో. 84లో గెలిస్తే అప్పటి నుంచి ఈరోజు దేశంలో 300 ఎంపీలకు పైన పోయి లాస్ట్ టైం మొన్న వచ్చినాయి. కానీ తెలంగాణలో మాత్రం ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది. ఎందుకు అంటే ఆ ఐడియాలజికల్ లైన్ ఏదైతే ఉందో వాళ్ళది, ఆ ఐడియాలజికల్ లైన్ను తెలంగాణ సమాజం ఒప్పుకుంటలేదు. ప్రకాశం సార్ నేనేమంటున్నా, 40 ఏళ్ళ రాజకీయంలో ఒక పార్టీ 2 ఎంపీల నుంచి ఈ దేశంలో ప్రధానమంత్రి స్థాయికి వన్ సైడ్గా గెలిచిన పార్టీ 3 సార్లు ఈరోజు దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీకి చిన్న రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ముందుకు రాలేదు అంటే ఏంటంటే సార్, పార్టీ ఐడియాలజికల్గా సార్ దశల వారికి వస్తుంది, ఒకసారి రాదు కదా సార్. 8 నుంచి పోయి 65 కావు కదా సార్, అంత ఈజీ కాదు కదా, మ్యాథమెటిక్స్ కాదు. పార్లమెంట్ సీట్ల గురించి నేను పార్లమెంట్ ఈజ్ డిఫరెంట్ సార్, అసెంబ్లీ ఈజ్ డిఫరెంట్. అసెంబ్లీకి ప్రజలు ఒక తీరుగా ఆలోచిస్తారు, పార్లమెంట్కు ఒక తీరుగా ఆలోచిస్తారు. మనం ఎన్నోసార్లు చూసినాం, మీకు తెలుసు. కాబట్టి వాళ్ళు ఆశ ఉండడంలో తప్పులేదు, కానీ వాళ్ళ ఆశ ఎక్కడ కూడా జరుగుతలేదు అనేది గతం వర్తమానంలో మనకు అర్థమవుతుంది, భవిష్యత్తులో కూడా అదే జరుగుతుంది. రెండోది, ఇప్పుడు సార్ గురించి అన్న చెప్పిండు, అన్న ఓట్లు డబుల్ ఓట్లు ఉంటే తీసేయడానికి ఎవరు కూడా అభ్యంతరం చెప్తలేరు. కాకపోతే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. బెంగాల్లో
సో ఒక మహమ్మద్ హుస్సేన్ ఏదో నేమ్ కరెక్షన్ ఐ థింక్, అతను ఓటు లేదు ఆయన నామినేషన్ వేసిండు, ఆయన ఓటు లేదని తీసేసిండ్రు, ఆయన సుప్రీంకోర్టుకు పోయి ఓటు ఉందని తెచ్చుకున్నాడు, తెచ్చినాక గెలిచాడు, ఆయన ఓటు వేసుకోలేదు, ఆయనకు ఓటు వేసుకొని అధికారం ఇలా ఓటు ఇచ్చిండ్రు, ఓటు వేసుకొని అధికారం, కానీ ఆయన 20-30 వేల మెజార్టీతో గెలిచిండు. ఇది కేస్ స్టడీ. రెండోది ఏమంటున్నా అంటే అన్న మీరే కదన్నా 12 ఏళ్ల నుంచి పరిపాలిస్తున్నారు ఈ దేశాన్ని, ఎట్లొచ్చిరన్న మరి బంగ్లా నుంచి ఆర్ నుంచి భూటాన్ నుంచి పాకిస్తాన్ నుంచి, మీరే కదన్నా ఈ దేశాన్ని పరిపాలిస్తుంది, మీరే కదా కాపాడాల్సింది బయటికి రాకుండా, ఈ దేశ ప్రధాని మోడీ కదా, మరి కాపాడకుండా మీరు ఏడొచ్చిండ్రు అన్న. కాబట్టి మీరు ఊరికేనే మీరు ఒక ఆలోచనతో ఉండి అవతల ఒక కమ్యూనిటీ సార్, ఇప్పుడు సెంట్రల్ ఫోర్సు దేశ భద్రత ఎవరి చేతులు ఉంటుంది? ఈ దేశ ప్రధాని చేతులు ఉంటుంది, ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ చేతులు ఉంటుంది. మరి ఇన్ని రోజులు 12 సంవత్సరాలు కళ్ళు మూసుకొని ఉన్నదా, పని చేయలేదా అంటే వాళ్ళే సమాధానం చెప్పాలి. అంటే సర్ పేరు మీద ఒక కమ్యూనిటీని వాళ్ళు టార్గెట్ చేస్తున్నది అర్థమవుతాం. మత పార్టీ వాళ్ళు కూడా మతం ఐడియాలజికల్నే ఉన్నారు కదా, అది వాళ్ళే చెప్తున్నారు కదా, ఇప్పటి నుంచి కాదు కదా, 40 ఏళ్ళ నుంచి అదే చెప్తున్నారు. రెండో విషయం మిత్రుడు మాట్లాడిండు బీజేపీతోనే అయితాము, ఇంకొకటి ప్రకాశం ఇంకోటి కూడా మాట్లాడు, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నది మేము తెలంగాణ కోసం ఆ రోజు మా నాయకుడు చెప్పిండు గొంగళి పురుగునైనా ముద్దాడుతానన్నాం, మీ దాంట్లో 2 ఎమ్మెల్యేలు ఉంటే ఆ రోజు లక్ష్మీనారాయణ రాజీనామా చేస్తే ఆయన నిలబడి గెలిపించుకుంది బీఆర్ఎస్ పార్టీ, కానీ ఆయన మీద పోటీ పెట్టలే, కిషన్ రెడ్డి గారు పారిపోయారు, అది కూడా తెలుసు. సో ఆ టైంలో మేము తెలంగాణ కోసం అందరితో ప్రయాణం చేసినాం, ఒకరు నువ్వు నేనని కాదు, అందుగురించి మా నాయకుడు గొంగడి పురుగునైనా ముద్దాడుతాను తెలంగాణ కోసం అన్నాడు, అట్లనే ప్రయాణం చేసినాం, తెలంగాణ సాధించినాం. సో రెండో విషయం మిత్రుడు చెప్తున్నాడు హరీష్ రావు 100 సార్లు చెప్పిండు, ఎవడైనా చెప్తే చెప్పుతాను కొడతా అని చెప్పిండు. నేను కమిట్మెంట్ కార్యకర్తను, ఒక క్రమశిక్షక నాయకుడిని నిన్నగాక మొన్న గొంతు తెచ్చుకొని చెప్పిండు. అరే నా మొత్తం చరిత్ర చూడండి నాయన, 4 పార్టీల నుంచి పాటిన చరిత్ర లేదు. మీరు రేవంత్ రెడ్డికి ఎక్కడ పుట్టిండో ఏ పార్టీలో సార్ అంటే సార్ రాజకీయం సార్ రాజకీయంగా పుట్టడం సార్, పుట్టడం అంటే అది కాదు, రాజకీయంగా ఆయన ఎక్కడ నిలబడి నుంచి వచ్చిండో, ఎక్కడున్నాడో, ఈరోజు ఎక్కడున్నాడో తెలుసు కదా. సో ఆయన మాట్లాడు ఎన్ని అబద్ధాలు సార్, ఎన్ని మాటలు మాట్లాడుతుండు. ఈరోజు హరీష్ రావు గురించి ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు గురించి ఈరోజు హరీష్ గురించి మాట్లాడడం ఎట్లా ఏమైతే సార్? కాంగ్రెస్ నాయకులు నేను అర్థం చేసుకో ఆలోచించలేదు. కొంచెం ఎక్కడ మేము ఏమన్నా లైన్ ఎక్కడ మారిండా హరీష్ రావు? ఏదైనా పదం జారిండా? ఏదైనా అనిపించిందా? అంటే హరీష్ రావు గారు అట్లా చేస్తారా చేయరా అనేది పక్కన పెడితే, మొత్తం మీద హరీష్ రావు గారి మీద ఎందుకు ఫోకస్డ్ గా కావాలని చేస్తున్నారా, లేకపోతే నిజంగా అట్లాంటి ఆలోచన బీజేపీ వాళ్ళు ఆఫర్ పంపి? ఇది కొత్తగా సార్, ఇది కొత్తగా ఎప్పుడు ఆర్గ్యుమెంట్ లేనప్పుడు, కమిట్మెంట్ గా డిస్కషన్ చేయనప్పుడు, పాలసీల మీద మాట్లాడినప్పుడు గిట్లాంటి డిస్కషన్ చేస్తారు. హరీష్ రావు గారు పోతారు, ఈడ ఇదవుతుంది, ఆడ అదవుతుంది. ఇప్పుడు హరీష్ రావు గురించి ఇప్పుడు అది ఎవరు హరీష్ ఇక్కడ చర్చ ఉంది. హరీష్ రావు ఎవరు పోయినరు? మీ ముఖ్యమంత్రి ఏ పార్టీ నుండి వచ్చిండు, ఎక్కడ ఎమ్మెల్యే అయిండు, ఎవరు ఎమ్మెల్యేతో వర్కింగ్ సార్? ఇంకోటి కాంగ్రెస్ పార్టీ ఎంత దరిద్రమైన బతుకు కాంగ్రెస్ పార్టీ. ఎందుకు చెప్తున్నా అంటే సార్, ఆయన ఎమ్మెల్యే అయింది టీడీపీ సార్, వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఏమో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయింది సార్. ఒక పార్టీలో ఎమ్మెల్యే అయిన తీసుకొచ్చి పార్టీ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారా సార్? నేనేమంటున్నా వేరేటోళ్ళ మీ ఆ చైతన్యము ఆ పని మీ నాయకుడికి ఉంటుంది తప్ప మా నాయకులకు లేదని స్పష్టంగా చెప్తున్నాం. హరీష్ రావుకు చెప్పండి, చంద్రబాబు గారిని గురువుగా ఒప్పుకున్నాడు, ఇప్పుడు ఎట్లా ఉంటాయి సార్ ఆయన మాటలు? ఎంత అబద్ధాలు సార్. మొన్న నల్గొండ సభ ఆయన నాకు గురువు అని చెప్పిండు. ఒకసారి మీలాంటి జర్నలిస్ట్ అడితే గురువు వాడరా భయ్, నాకు నేనే గురువును అన్నాడు. నిన్ననేమో గురువు అన్నాడు. ఏమన్నా ఉంటుంది సార్? నిన్ననేమో తులం బంగారం అంటే, ఈ రోజేమో ఇంకోటి అంటే 2000 పింఛనాడు. ఇప్పుడు మనం చూసినాం కదా సార్, అవ్వ మాట్లాడుతుంది మహబూబ్నగర్ నుంచి, ఈ నెల 2000 వచ్చే నెల 4000 అంటే, ఈ 2000 అంటే, ఇంకో నెల 15000 అంటే, ఏదైనా ఒక్క మాట ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు మాకు మద్దతు ఇస్తారని కృష్ణతేజ అప్పుడు దానికి చంద్రబాబు నాయుడు బ్రెయినే కదా సార్ రేవంత్ రెడ్డి. దాంట్లో ఇంకేం ఆయన ఓపెన్ గా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు దామోదర్ రాజు వాళ్ళంతా వాళ్ళు లేరు సార్, వాళ్ళు అయిపోయింది వాళ్ళ పని. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు అయిపోయింది కదా. కాకపోతే ఈ రోజు గురువు నిన్నగాలని ఇలా గురువు అని చెప్పి, రేపు గురువు మా గురువు అని చెప్పి, ఇప్పుడు కృష్ణదేవ్ కూడా చెప్తుండ్రు టీడీపీ మాతో ఉందని చెప్తుండు కదా. ఇంకేం కావాలి సార్? అరే నేనే అప్రిషియేట్ చేస్తున్నా. టీడీపీ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డితో ఉన్నా అని చెప్తున్నాడు. ఇప్పుడు బీజేపీ తెలుసుకోవాలి, బీజేపీ తెలుసుకోవాలి, రాహుల్ గాంధీ తెలుసుకోవాలి. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మావోడా, బీజేపీ ఓడా, టీడీపీ ఓడా, ఎవరు నాయన అని వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు
ఎవరికి మీకు మాకు ఎవరికి సంబంధం లేదు సార్. ఇప్పుడు ఉన్న ప్రశ్న ఏంటంటే బీజేపీ అధిష్టానం ఏదైనా కృష్ణతేజని మెచ్చుకోవాలి, ధైర్యంగా చెప్పాడు yes, తెలుగుదేశం పార్టీ మాతోటి ఉంటుంది. గాంధీ భవన్లో జెండాలు ఎగరేశారు అది కదా. వాస్తవము, ఎందుకంటే నిన్ననే చెప్పింది కదా. కానీ ఒకప్పుడు కాదు తెలుగుదేశం అంటే ఒకప్పుడు విలువలతో కూడిన పార్టీ, ఓ పద్ధతి కూడా అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు దర్జాగా ధైర్యంగా చెబుతారు కాంగ్రెస్ పార్టీ అన్నారు, బీజేపీ వాళ్ళు ఇక్కడ కాదు అక్కడ మా పార్టీ. చంద్రబాబు నాయుడుకు విలువలు ఉన్నాయా సార్? మీరు ఎట్లా మాట్లాడతారు సార్? చంద్రబాబు నాయుడు చెప్పింది తెలుగుదేశం స్థాపించి అదే అంటే తెలుగుదేశానికి విలువలు ఉండొచ్చు, కానీ చంద్రబాబు నాయుడుకి ఎన్నడన్నా విలువలు ఉన్నాయా సార్? ఈ రోజు మోడీని ఏమన్నాడో తెలుసు, మట్టి ఏమి తెచ్చిండో తెలుసు, నల్ల డ్రెస్ తీసుకొని ఏం మాట్లాడిండో తెలుసు. మోడీ గారు అప్పుడైతే ఖండించారు. చిత్రంగా ప్రకాష్ రెడ్డి గారు మోడీ గారే ఒప్పుకున్నాడు, మాటలన్నీ ఒప్పుకున్నాడు. నల్ల డ్రెస్ తీసుకొని, నల్ల డ్రెస్ అన్న ప్రకాష్ అన్న వినాలి, నల్ల డ్రెస్ వేసుకొని మాట్లాడిండారు ఆ రోజు సార్. మాట్లాడింది మోడీ గారు ఏమంటుండో తెలుసు. కాదు మోడీ గారే ఫీల్ అయినప్పుడు మన చెప్పినా ఏమో బీజేపీ పార్టీ అధికారమే లక్ష్యం చేస్తుంది. ఓకే, జయప్రకాష్ గారు హైదరాబాద్ నుంచి. జయప్రకాష్ గారు నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం సార్, గ్యారంటీగా బీజేపీనే ఫ్యూచర్ అన్ని ఎలక్షన్ లో బీజేపీనే గెలుస్తుంది సార్. తెలంగాణలో కూడా గెలుస్తుందా? బీఆర్ఎస్ వాళ్ళు చాలా హోప్ పెట్టుకుంటున్నారు, మరి మేమే గెలుస్తామని రేవంత్ రెడ్డి మన కేటీఆర్ గారు వాళ్ళంతా చెప్తున్నారు కదా. 2034 వరకు నేనే ఉంటానని రేవంత్ గారు అంటున్నారు. అదే సార్, వాళ్ళు ప్రకటనలు అంటారు అక్కడ ఈసీఐ తో డైరెక్ట్ అలయన్స్ బీజేపీ. మీరు అక్కడికి వెళ్ళారా? కమిషన్ అపాయింట్మెంట్ రిచ్చింగ్ అయిపోయింది అక్కడ. ఎప్పుడైతే సీజేఐని తీస్తారో అక్కడే అయిపోయింది. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ఇష్టానికి వచ్చేసిన ఆంబోద్ర వదిలేశారు ఎలక్షన్ కమిషన్. చెప్పాలంటే అంటే ఇప్పటిదాకా ఆన్సర్ చెప్పలేదంటేనే కరెక్ట్. పరకాల ప్రభాకర్ గారు ఇంత స్పెసిఫిక్ గా చెబుతున్నా కూడా కనీసం ఒక్క ఆఫీసర్ కూడా రిప్లై ఇవ్వలేని పరిస్థితి, ఒక బీజేపీ వాళ్ళు కూడా రిప్లై ఇవ్వలేని పరిస్థితి అయితే కనపడతా ఉంది. రైట్, చూద్దాం మరి ఏం జరుగుతుంది. అయితే పోరాటాల ద్వారానే మేము గెలుస్తామని నేను టిఆర్ఎస్ నాయకులు చెప్పారు. 2 విషయాలు చెప్తాను సార్. ఏంటది? ఈ దేశంలో భౌగోళికంగా బంగ్లాదేశీలో రోహింగ్యాలో ఎప్పుడు స్టార్ట్ అయినరు, అస్సాం ఉద్యమం తెలియని వాళ్ళు ఈ దేశ రాజకీయాలకు పనికిరారు సార్. 85లో బంగ్లాదేశ్ లో ఎలగొట్టండి అని అస్సాంలో విద్యార్థి ఉద్యమం జరిగింది సార్. ఎప్పుడు ప్రారంభమైనట్లు లెక్కన మీకు బంగ్లాదేశ్ అంటే బంగ్లాదేశ్ లో ఈ 12 ఏళ్ళు వచ్చి అనుకుంటారు, భ్రమలలో బతుకుతున్నారు. 70వ దశలో ముజిబుర్ రెహమాన్ ఉద్యమం పోరాటం చేసినప్పుడే బంగ్లాదేశ్ నుంచి కోట్లాది మంది వచ్చారు సార్. వాళ్ళంతా ఇక్కడ ఉండిపోయినారనే కదా మా ఆర్గ్యుమెంట్ అంతా కూడా. ఈ మాత్రం అర్థం కాకుండా దేశ రాజకీయాలు మనం దేశ రాజకీయాల మీద అవగాహన ఉండి మీరు ఈ 12 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నారు కదా దేశాన్ని. ఇప్పుడు తెలంగాణలో కూడా వచ్చింది అంటున్నారు కదా, తెలంగాణ ఎట్లా వచ్చిందో చెప్పమని మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నా నేను. వచ్చారనేది ఆయన వాదన. నేనేమంటున్నా సార్, మరి ఆ ఎమ్మెల్యే ఎట్లా తీసేసిండ్రు? ఎగ్జాంపుల్ మమ్మ చూస్తే అతను ఓటు ఎట్లా తీసేసిండ్రు? మినిస్టర్ ఇల్లు కట్టించిండు బాలాపూర్ లా, మీ హోమ్ మినిస్టర్ ఇల్లు కట్టించిండు బంగ్లాదేశ్ రోహింగ్యాలకు. బంగ్లాదేశ్ నువ్వే కేంద్ర ప్రభుత్వం అబ్సల్యూట్లీ అన్న రైట్ అన్న ఒక్క నిమిషం. ప్రకాష్ అన్న, నీ కేంద్ర మంత్రులు ఉన్నాడు, హోంశాఖ మంత్రి ఉన్నాడు, విద్యాసాగర్ ఉన్నాడు, పట్టుకో అన్న పోయంపా. ఇట్లనే వస్తా నేను కొన్నివేల శ్రీనివాసరావు గారు తీసుకొని కెమెరా పెట్టుకొని వస్తాపా. నడవన్నా. అరే ఎందుకన్నా ఈ దేశాన్ని పరిపాలిస్తుంది బీజేపీ పార్టీ అన్న, ఈ దేశాన్ని పరిపాలిస్తుంది బీజేపీ పార్టీ. ఎందుకు వెయిట్ చేస్తున్నా ప్రకాశ్ ఎందుకు లేట్ చేస్తున్నారు అంటున్నా. ముస్లిం పట్టుకుంటే మీకెందుకు మంట? అరే నేనేమంటున్నా, వచ్చినా అంటున్నా ఒక్క నిమిషం ఇద్దరు ఆగండి. హరీష్ కుమార్ గారు నమస్కారం, మాట్లాడండి. హలో హరీష్ గారు లేరా? రైట్.